హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రొడక్టివిటీ, పర్సనల్ గ్రోత్, లైఫ్ స్టైల్ మీద వీడియోస్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ టూర్ వీడియో చేశాక చాలామంది కిచెన్ టూర్ అడిగారు. సో ఈరోజు కిచెన్ టూర్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఓవరాల్ కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఫస్ట్ కౌంటర్ టాప్ చూపిస్తాను. ఇక్కడ కౌంటర్ టాప్ స్టార్టింగ్లో సింక్ ఉంటుంది అండ్ ఈ సింక్ దగ్గర వచ్చేసి నేను డిష్ వాషర్, హ్యాండ్ వాష్, చాపింగ్ బోర్డ్, క్లీన్ చేసుకునే క్లాత్స్ ఇవి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ ఉంటుంది. ఈ స్టవ్ వచ్చేసి 3 బర్నర్. 4 బర్నర్ మరీ ఎక్కువైపోతుందని నేను ఇది తీసుకున్నా. 3 బర్నర్స్ది పెట్టుకోవద్దు అంటారు, కానీ నాకేమనిపించింది అంటే 3 బర్నర్ స్టవ్ యూస్ చేయొద్దు అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగే చేయొద్దు కదా అనిపించింది అనమాట. అందుకే తీసుకున్నాను. కాకపోతే ఈ స్టవ్ అంత బాగలేదు. ఇది డిజిస్మార్ట్ అని చెప్పేసి అమెజాన్లో కొన్నాను. మరీ అంత బాగలేదన్నమాట, యావరేజ్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పక్కన వచ్చేసి మనం రెగ్యులర్గా ఏవైతే యూస్ చేస్తామో అవి పెట్టాను. ఇక్కడ స్టోరేజ్ బాస్కెట్లో వచ్చేసి నేను ఆయిల్స్ పెట్టాను. ఈ స్టార్టింగ్లో ఉంది కదా, ఈ ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. దీన్ని రెగ్యులర్గా వంట చేయడానికి యూస్ చేస్తాను. పక్కన ఉన్నది వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్. అది వచ్చేసి ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేయాల్సి వచ్చినప్పుడు అది యూస్ చేస్తాను. లైక్ పూరీలు, పకోడీలు, ఇట్లా ఆయిల్ ఎక్కువ పట్టేవి ఉంటాయి కదా, వాటికి యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్రేలో రెగ్యులర్గా వంట చేసేటప్పుడు ఏవైతే ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటామో ఆ ఇంగ్రీడియంట్స్ పెట్టాను. ఈ ట్రే వచ్చేసి ఇంతకుముందు హోమ్ టూర్ వీడియోలో చూపించాను కదా, డైనింగ్ టేబుల్ మీద ఒక ట్రే ఉన్నది. ఇది కూడా దాని సెట్ అనమాట. 3 సెట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి స్మాలర్ వన్. దీని పక్కన వచ్చేసి కట్లరీ హోల్డర్ పెట్టాను. ఇది స్పూన్స్, నైఫ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. దీని పక్కన వచ్చేసి మనీ ప్లాంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది రైస్ కుక్కర్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ రైస్ కుక్కర్కి ఒక స్టోరీ ఉంది. నేను ఇంతకుముందు చెన్నై నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట. చెన్నై నుంచి వచ్చేటప్పుడు, ఆఫీస్లోంచి వచ్చేటప్పుడు మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు కదా టీం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు. అప్పుడు నాకు ఏం గిఫ్ట్ కావాలో నన్నే సెలెక్ట్ చేసుకోమంటే నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను, యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ విండో ఉంటుంది. ఈ విండో దగ్గర నేను ఇది జస్ట్ నార్మల్గా పెట్టాను అనమాట. ఏదో నేను చేస్తున్నప్పుడు ఒక కార్డ్బోర్డ్ ముక్క అలా ఉండిపోయింది, దాని మీద అలా పెయింట్ చేసి పాజిటివ్ వైబ్స్ అని రాశాను. అండ్ ఇది వచ్చేసి ఇది ఫేక్ లీవ్స్ అనమాట, అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కింద చూపిస్తాను డ్రావర్స్ అండ్ షెల్ఫ్స్ ఇవి. సో ఇక్కడ ఫస్ట్ ఇందులో వచ్చేసి టీ కప్స్, అలాగే గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టాను అనమాట ఇందులో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న చిన్న స్టీల్ గిన్నెలు, గ్లాసెస్, స్టీల్ ప్లేట్స్, అలాగే టప్పర్వేర్ ఇవి పెట్టాను. ఇందులో వచ్చినట్లు ఇక్కడ డివైడర్స్ రాలేదన్నమాట, మొత్తం ఒకటే ఉంది. అండ్ ఈ ప్లేట్స్ ఇవి పెట్టినప్పుడు అందులోంచి బయటపడిపోతున్నాయి అన్నమాట. అందుకని ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఇలా పెట్టి ఇందులో పెట్టేశాను. అండ్ ఇక్కడ కింద లాస్ట్లో వచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్, ప్యాన్స్ అన్నీ ఇక్కడే పెట్టేశాను. ఇక్కడ దీని పక్కన వచ్చేసి ఒక షెల్ఫ్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి పింగాణీ బౌల్స్, గ్లాసెస్, మెలమిన్ బౌల్స్ ఇవన్నీ పెట్టేశాను. అంటే ప్లాస్టిక్, స్టీల్ కాకుండా మిగతా మెటీరియల్ అవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ దీని కింద వచ్చేసి ఇంకో షెల్ఫ్ ఉంది. ఇక్కడైతే నార్మల్గా పప్పులు అవి ఇవి పెట్టాను. ఇవి రెగ్యులర్గా యూస్ చేసేవి కాకుండా అప్పుడప్పుడు యూస్ చేసేవి అనమాట. అండ్ నెక్స్ట్ దీని పక్కన స్టవ్ కింద వచ్చేసి ఇంకో షెల్ఫ్ ఉంది. ఇది యాక్చువల్గా సిలిండర్ పెట్టుకోవడానికి అనుకుంటా, కానీ నేను ఇక్కడ ఇవన్నీ పెట్టేశాను. ఒక చిన్న సైజ్ ప్యాంట్రీ లాగా కొన్న సరుకులన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా దీని పక్కన వచ్చేసి ఇంకొక షెల్ఫ్.
ఇక్కడ వచ్చేసి అన్ని డిటర్జెంట్స్, డిష్ వాషర్స్, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్స్ ఇవన్నీ పెట్టాను. సో కిచెన్లో ఇక్కడ ఇదంతా కాకుండా ఇటు సైడ్ ఇంకో చిన్న ప్లేస్ ఇచ్చారనమాట ఇలా. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా దీన్ని ఏమంటారు, ఉల్లిపాయలు అవన్నీ పెట్టుకుంటాం కదా మనం దానికి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కౌంటర్ టాప్ ఉంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా 3 ట్రేస్ వచ్చాయని, ఇది వచ్చేసి బిగ్గర్ వన్ అనమాట, అన్నిటికంటే పెద్దది. ఇందులో నేను ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసుకునే పప్పులు అవి ఇవి పెట్టాను. పల్లీలు, మినపప్పు, కందిపప్పు, ఉప్మా రవ్వ ఇలాంటివి. ఇవి రెగ్యులర్గా యూస్ చేసేవి కాబట్టి ఇలా దగ్గరలో పెట్టాను. ఇక్కడ ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఇవి హోమ్ సెంటర్లో కొన్నాను. 6 వచ్చాయి, 400 సంథింగ్, చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఇవి వచ్చేసి ఇవి డీమార్ట్లో కొన్నాను. ఇది కూడా ఒకటి 60 రూపీసో 70 రూపీసో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిక్సీ, అది హ్యాండ్ మిక్సరా దాన్ని ఏమంటారో మర్చిపోయాను నేను దీన్ని. అండ్ ఇది వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకోవడానికి. ఇవి అన్నీ 3 ఒక దగ్గర పెట్టాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి వంటకు యూస్ చేసే గిన్నెలన్నీ ఇందులో పెట్టాను అనమాట ఇక్కడ. సో ఇవన్నీ ఇక్కడ పెట్టాను, వంట కోసం యూస్ చేసేవి పాత్రలన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనిపైన వచ్చేసి ఇవి మసాలా పౌడర్స్ ఇవన్నీ పెట్టాను. ఈ డబ్బాలన్నీ కూడా ప్రియా పచ్చడి డబ్బాలు అనమాట. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ కదా, సో వాష్ చేసి అందులో పెట్టాను. అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఇది నాకు అందదు, ఇక్కడ వచ్చేసి స్పేర్ ఉన్నవి ఇక్కడ పెట్టాను అనమాట. కప్స్, గ్లాసెస్, బాటిల్స్ ఇవి ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి ఇక్కడ పెట్టేశాను. అండ్ దీని పక్కన ఇందులో వచ్చేసి మిగతావన్నీ కేటగిరీ వైజ్గా ఉంటాయి. ఇందులో ఏవి పడితే అవి ఉంటాయి అన్నమాట. మిసలేనియస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాను. సో ఇది మా కిచెన్ ఓవరాల్గా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.